కాక్రోచ్ జనతా పార్టీకి దేశంలో ఉన్న యువతంతా మద్దతు తెలుపుతూ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి రాజీనామా చేయాల్సిందే, ఈ నీటికి సంబంధించినటువంటి పాపం ధర్మేంద్ర ప్రధాన్దే అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఇక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికి కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారికి మద్దతుగానే ఉంటుంది. ఆయనకు సంబంధించినటువంటి రాజీనామా అంశం అసలు పరిగణలోకి కూడా తీసుకోవట్లేదు. ఆయన శాఖలో ఉన్నటువంటి అధికారుల పైన మాత్రం చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తూ చట్టం చేస్తున్నాం, బిల్లు పెడుతున్నాం పార్లమెంట్లో అని చెప్పి ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ఇక రాజీనామా ఎందుకు కోరుతున్నాం మనందరం? ఈ నీటికి సంబంధించిన పాపం ధర్మేంద్ర ప్రధాన్దే. అంత అసమర్థతగా ఆయన ఎందుకు ఉండాలి? ఇప్పుడు కానీ ఆయన కానీ రాజీనామా చేస్తే మిగిలిన శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు లేకపోతే ప్రజాప్రతినిధులందరికీ భయం కలుగుద్ది. ఇదిగో ఈ తప్పు చేస్తే రాజీనామా చేశాడు, ఈ తప్పు చేస్తే దేశవ్యాప్తంగా ఉద్యమించారు, ఈ తప్పు చేస్తే నిరసన వ్యక్తం చేశారు, రేపొద్దున మనం తప్పు చేస్తే మన పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది అని చెప్పి దేశంలో అకౌంటబిలిటీ కోసం రాజీనామా కోరుతూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా రాజీనామా అంశాన్ని పరిగణలోకి ఎన్డీఏ కూటమి తీసుకోవట్లేదు. అసలు పెమ్మసాని గారు వ్యాఖ్యలు చూడాలి. నిజంగా పెమ్మసాని గారు డాక్టర్గా ఉన్నారు, ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అటువంటి ఆయన నోటి నుంచి నిజంగా ఇటువంటి సమాధానం అయితే ఊహించలేం. ఇప్పుడు ఆయన ఏదైనా హాస్పిటల్ ఎక్కడైనా వైద్యం చేస్తుంటే లేకపోతే ఆయన హాస్పిటల్ ఎక్కడైనా వైద్యం చేస్తుంటే సరిగ్గా తప్పు చేస్తే ఆయన మీద ఏం చర్యలు తీసుకోరా? ఇప్పుడు ఒక డాక్టర్ తప్పు చేస్తే ఆ హాస్పిటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ డాక్టర్ తప్పు చేసిన దాని మీద చర్యలు తీసుకోరా? ఒక చోట పని చేస్తుంటే వర్కర్ తప్పు చేస్తే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్ని శిక్షించరా? పెమ్మసాని గారు అసలు దారుణంగా అంటారు, ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నామనే ఆలోచన మర్చిపోయారు. ఆయన ఏమంటారంటే తప్పు జరిగినప్పుడు రాజీనామా చేస్తే పని చేయడానికి మంత్రులే ఉండరు అంటారు. ఇక దేశంలో ఎక్కడ ఒక చోటు తప్పు జరిగినప్పుడు మంత్రులు రాజీనామా చేయాలంటే పని చేయడానికి మంత్రులే ఉండరని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. నీట్ ప్రశ్న పత్రాలు లీకేజ్ వ్యవహారంలో దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి రాజీనామా చేయడం వల్ల వ్యవస్థలో మార్పులు రావన్నారు, వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలన్నారు. లోపాలు సరిదిద్దడానికి తీసుకోవాల్సిన సంస్కరణలపై వినతి పత్రం ఇస్తే వాటిని సరిచేస్తామని తెలిపారు. అసలు వ్యవస్థలో లోపాలు ఉన్నాయని వీళ్ళు అంటారు, వ్యవస్థను సరిచేస్తామని వీళ్ళు అంటారు. వ్యవస్థను సరిచేయాలంటే ముందు కావాల్సిన అకౌంటబిలిటీ కదా. వ్యవస్థను సరిచేయాలంటే భయం, భక్తి అనేది ఉండాలి. ఏం తప్పు చేయకూడదు, ఏం జరగాలి అది ఇది అని చెప్పి చాలా జాగ్రత్తగా నాయకులు ఉంటే అధికారులు అలాగే ఉంటారు. అధికారులు అలా ఉంటే ప్రజలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. ఇక నాయకులు తప్పు అనేది కప్పుపుచ్చుకుంటూ అధికారుల మీద దూసేస్తే అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళు అలాగే ఏముందిలే ఇది కాకపోతే ఇంకోటి అని ఆలోచన చేస్తారు. ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలు కూడా అలాగే తయారవుతారు. కనుక పెమ్మసాని గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే సోషల్ మీడియాలో మిమ్మల్ని క్వశ్చన్ చేసి విపరీతమైన కేసులు పెడతా విపరీతంగా ఆలోచన చేస్తూ ఉన్నారే. మరి ఇప్పుడు మీరు చేస్తున్న తప్పులు దానికి బాధ్యతగా వ్యవహరించరా? సోషల్ మీడియాలో ఎవడో ఏదో అంటే మాత్రం దాన్ని తీవ్ర స్థాయిలో మాట్లాడుతూ దాన్ని తీవ్రంగా అసలు దేశద్రోహం కేసులు లాంటివి పెట్టారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్న తప్పుల్ని ఏ ద్రోహం కేసు పెట్టాలి? అసలు దీనికి అకౌంటబిలిటీ అనే దాని పదం అనేది ఎందుకు మీరు తీసుకోలేకపోతా ఉన్నారు? మీరు నిజంగా మీరు ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాను, నా కాడ ఇంత డబ్బు ఉంది, నేను కష్టపడి సంపాదించాను ఇంత డబ్బు, మీ డబ్బులాగా మా ఇట్లాంటి డబ్బు కాదు అని చెప్పి ఛాలెంజ్ విసిరే మీరు మీ నోటి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇండిగో ఫ్లైట్ల అంశంలో నాడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మీ టీడీపీ ఎవరైతే రామ్మోహన్ నాయుడు గారిని రాజీనామా చేయమంటే అదే అంత తప్పించుకున్నారు, ఇప్పుడు ఇదే తప్పించుకున్నారు. ఇంకా అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? వ్యవస్థలో లోపాలు సరిదిద్దేది ఎక్కడ? ఎన్ని రోజులు ఎట్లాగా ఉంటుంది? భారతదేశం స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇంకా కూడా నాయకుల మధ్య అకౌంటబిలిటీ అనేది లేదు. భారతదేశం స్వతంత్రం వచ్చిన కొత్తలో ఒక రైల్వే ట్రాక్ ఒకటి ఏదైనా తప్పుదో జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే రైల్వే మంత్రి రాజీనామా చేసేవాళ్ళు. బాగా గుర్తు, సురేష్ ప్రభు అనుకుంటా 2014 తర్వాత ఎక్కడో రైల్వే ప్రమాదం జరిగితే ఆయన రైల్వే శాఖ మంత్రిగా రాజీనామా చేశారు అనుకుంటా. నాకు ఈ మోడీ ప్రభుత్వం వచ్చారు. మరి 3.0లో మోడీ 3.0లో టీడీపీ వాళ్ళు ఈ రకంగా సమర్థించుకుంటూ పోతుంటే కీలకంగా వీళ్ళు ఉండాల్సిన వీళ్ళే ఈ కాక్రోచ్ ఉద్యమానికి నెగిటివ్గా ఏదైతే మద్దతు తెలపాల్సింది పోయి యువత అందరికీ వీళ్ళే నెగిటివ్గా మాట్లాడుతుంటే ఇంకా ఎక్కడ న్యాయం జరిగిద్ది? ఇంకా టీడీపీ నిజంగా పెద్దగా పే చేయబోతుంది. యువత నుంచి జంజీ అని చెప్పుకుంటా మీరు జంజీనే మోసం చేస్తూ ఉన్నారు క్లియర్గా.